హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మనము పరపోషణ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏందో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, సో మొత్తం కూడా డీటెయిల్గా చూసాం. సో ఈరోజు పరపోషణ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది మనకు 10వ తరగతి మరియు 7వ తరగతిలో లెసన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటి ఆధారంగా చేసుకుని పాత బుక్స్ మరియు కొత్త బుక్స్ కలిపి మీకోసం నోట్స్ తయారు చేయడం అనేది జరిగింది. సో ఆ నోట్స్ ఆధారంగా క్లాస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ చూద్దాం. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, అదేవిధంగా అమీబాలో హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు చూడబోతున్నాం. సో హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే స్వయం పోషణ చూపించిన అన్ని జీవులు కూడా హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. అంటే స్వయం పోషణ అంటే ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవాలి, కానీ ఆహారాన్ని ఏ జీవులైతే సొంతంగా తయారు చేసుకోలేవో అటువంటి జీవులన్నీ కూడా పరపోషక జీవులే. అటువంటి జీవులు చూపించేటువంటి పోషణ అంతా కూడా పరపోషణ. మొక్కల పైన కానీ లేదా మొక్కలను తినేటువంటి జంతువుల పైన కానీ ఇవి ఆహారం కోసం ఆధారపడతాయి పరపోషక జీవులు. అంటే పరపోషక జీవులు అనేటువంటివి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మొక్కలపైన ఆధారపడతాయి అనేది మనం గ్రహించాలి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు, జంతువులు, పక్షులు, సరీసృపాలు, మనుషులు, సో మానవులు కూడా. అంటే జంతువులకి ఎందుకు వచ్చేస్తాం, రైట్. నెక్స్ట్ పరపోషణలో రకాలు చూస్తే ముఖ్యంగా 3 రకాలు మనం చూడొచ్చు. పరపోషణలో ముఖ్యంగా 3 రకాలు చూడొచ్చు. అందులో ఫస్ట్ది జాంతవ భక్షకం, హోలోజోయిక్ న్యూట్రిషన్. ఇక్కడ మనం పేరులోనే మీకు లింక్ ఉంది, చెప్తాను ఏంటంటే. సో ఏంటి ఫస్ట్ జాంతవ భక్షణం అంటే చూద్దాం. ఆహారాన్ని మొత్తంగా ఉన్నది ఉన్నట్టు లోపలికి తీసుకోవడం, బాడీ లోపలికి తీసుకోవడం. అంటే ఆహారాన్ని బయటది ముక్కలుగా ఏం చేయట్లేదు, ఉన్న ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది, తర్వాత ముక్కలు చేస్తుంది, ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది అనమాట. సో దీన్ని జాంతవ భక్షణం అని అంటాం. మరి జాంతవ భక్షణం మనకి ఎక్కడ కనిపిస్తుంది చూడండి, అమీబాలో కనిపిస్తుంది, మానవుల్లో కనిపిస్తుంది. చూడండి, మానవులు కానీ జంతువులు కానీ ఆహారాన్ని నోట్లోకి తీసుకుంటారు ఫస్ట్, తర్వాత కదా ముక్కలుగా చేసేది, విచ్ఛిన్నం చేసేది దానిలో, రైట్. కాబట్టి ఇది జాంతవ భక్షణం కిందకి వస్తుంది. హోలోజోయిక్, హోలో అంటే మొత్తం అని, మొత్తంగా లోపల తీసుకోవడం అనేటువంటి మీనింగ్ లో మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి పూతికాహార పోషణం, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అంటాం. అంటే ఈ జీవులు ఏం చేస్తాయంటే ఆహారాన్ని శరీరం బయటనే విచ్ఛిన్నం చేసి లోపలికి శోషించుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శిలీంధ్రాలు, ఫంజి, ఇవేం చేస్తాయి, చనిపోయినటువంటి జంతు వృక్ష కళాబరాల మీద పెరిగి అక్కడ ఎంజైమ్స్ రిలీజ్ చేసి కుళ్ళింపజేసి దాన్ని ఆ బయట జీర్ణం చేసేసి లోపలికి తీసుకుంటాయి, రైట్. డెడ్ అండ్ డెకైన్ బాడీ మీద పెరుగుతాయి అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే శిలీంధ్రాలు ఏమేమి ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే మష్రూమ్స్ ఇచ్చాడు, అదేవిధంగా బ్రెడ్ మోల్డ్ ఇచ్చాడు, ఈస్ట్ ఇచ్చాడు. సో మష్రూమ్ అంటే మనం చూసాం పుట్టగొడుగులు, మరి బ్రెడ్ మోల్డ్ ఎక్కడ చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్రెడ్ పైన తడి చేసిన బ్రెడ్ 2 రోజులు పెడితే పైన బూజ్ వస్తుంది చూసారు, అది బ్రెడ్ మోల్డ్, బ్లాక్ మోల్డ్ లేదా పిన్ మోల్డ్ అని అంటాం, దాన్ని రైజోపస్ అంటాం సైంటిఫిక్ గా, రైట్. ఇది బ్రెడ్ మోల్డ్ అనమాట, రైజోపస్. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ అనేటువంటిది. సో ఈస్ట్ అనేది మనకు ఫంజీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇది బేకరీల్లో పిండి పొంగడానికి యూజ్ చేస్తారు, రైట్. సో ఏకకణ జీవి అనమాట ఇది. అంటే ఫంజీలో ఉన్న ఒకే ఒక ఏకకణ జీవి ఏది అంటే ఈస్ట్ అనమాట. ఇది ఎక్కువగా బేకరీల్లో వాడతారు, దీన్ని బేకరీ ఈస్ట్ అని కూడా అంటారు. ఓకే, సాకరోమైసిస్ సెర్విసి అని అంటాం. సో అది ఇక్కడ అవసరం లేదు, సో స్కూల్ అసిస్టెంట్కి అయితే అవసరమే. సో రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పరాన్న జీవనం, పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైట్స్ ఏం చేస్తాయి, ఇవి ఆహారం తయారు చేసుకోలేవు, వేరే జీవి నుంచి ఆహారం తీసుకుంటాయి, కానీ ఆ జీవిని చంపకుండా ఆహారాన్ని సంపాదించుకుంటాయి. సో అవి అతిథేయ జీవిని చంపట్లేదు, అతిథేయ జీవి నుంచి ఆహారాన్ని పొందుతున్నాయి చంపకుండా. సో ఇటువంటి విధానాన్ని ఏమంటారంటే పరాన్న జీవనం అని అంటారు. ఈ పరాన్న జీవనం ఎక్కువ కాలం కొనసాగితే అతిథేయి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది, రైట్. మరి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. కస్కుట ఆల్రెడీ చదివాం, కస్కుట డోడర్ ప్లాంట్ అని చదివాం, బంగారు తీగ. నెక్స్ట్ లైస్ అంటే పేను చూసాం కదా, మనల్ని ఏం చంపవు కానీ మన నుంచి ఆహారాన్ని మాత్రం తీసుకుంటూ ఉంటాయి, రక్తాన్ని. లీచ్ జలగ. సో ఈ జలగలు రక్తాన్ని పీలుస్తాయి, జంతువుల యొక్క రక్తాన్ని పీల్చుకొని తాగి బతుకుతాయి, కానీ జంతువులు ఏం చంపవు ఇవి. నెక్స్ట్ వచ్చేసి బద్దె పురుగులు, టేప్ వామ్స్ అంటాం. ఇవి ముఖ్యంగా జంతువులలో అదేవిధంగా మానవుల యొక్క పేగులలో ఉండి జీర్ణమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. టీనియా సోలియం అని అంటాం కదా, బద్దె పురుగు అనమాట, రైట్. ఇవన్నీ కూడా పరాన్న జీవులకి ఉదాహరణ. మరి ఈ పోషణ విధానంలో వివిధ రకాల జీవులు రకరకాల ఆహారాన్ని తీసుకుంటాయి, అదేవిధంగా ఆహారాన్ని పొందే విధానం కూడా వేరుగా ఉంటుంది.
కొన్నేమో సక్ చేస్తాయి, చూడండి కొన్నేమో నమిలి తింటాయి, కొన్నేమో మింగేస్తాయి, రకరకాలుగా ఆహారాన్ని పొందుతాయి, రకరకాల ఆహారాన్ని తీసుకుంటాయి. అందువల్ల వీటిలో జీర్ణ వ్యవస్థ కూడా వేరుగా ఉంటుంది. అంటే అవి తీసుకునేటువంటి ఆహార పదార్థాన్ని బట్టి వాటి యొక్క జీర్ణ వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో మార్పు ఉంటుంది అనమాట. వివిధ రకాల జీవులు వివిధ రకాల ఆహారం తీసుకుంటే వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల వాటిలో జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది. రైట్. అది ఏకకణ జీవులకి బహుకణ జీవులకి మధ్యలో చాలా తేడాలు ఉంటాయి ఆహారం తీసుకోవడంలో. చూద్దాం. ఏకకణ జీవులు శరీర ఉపరితలం ద్వారా మొత్తం ఆహారాన్ని తీసుకుంటాయి. అంటే ఏకకణ జీవుల్లో ఒకే ఒక కణం ఉంటుంది కాబట్టి వాటిలో స్పెషల్గా కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే జీర్ణ వ్యవస్థ లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకే ఒక కణం ఉంది దాని దగ్గర. కాబట్టి ఆ కణమే అన్ని పనులు చేయాలి, అన్ని విధులు నిర్వర్తించాలి. కాబట్టి ఏకకణ జీవుల్లో వాటి శరీరం చుట్టూ ఉన్నటువంటి ఉపరితలం అంతా కూడా అన్ని పనులు చేసుకుంటుంది. సో ఈ విధంగా ఉపరితలం ద్వారానే ఆహారాన్ని తీసుకుంటుంది. ఉపరితలంలో ఎక్కడి నుంచైనా తీసుకుంటాయి అవి. రైట్. చూద్దాం. మరి అమీబాలో చూద్దాం. ఇది స్పెషల్గా ఇచ్చాడు మనము. సో దీని గురించి స్పెషల్గా మనం చదవాల్సి ఉంటుంది. చూద్దాం. అమీబాలో పోషణ విధానాన్ని ఏమంటారంటే ఫాగోసైటోసిస్ అని అంటారు. ఫాగోసైటోసిస్ అని అంటారు. రైట్. మరి ఫస్ట్ ఇంజెషన్, ఆహారాన్ని లోపలికి తీసుకోవడాన్ని ఇంజెషన్ అంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటుందండి? శరీర ఉపరితలం నుండి. శరీర ఉపరితలం, దాని యొక్క శరీర ఉపరితలం నుండి, శరీరం చుట్టూ ఉపరితలం నుంచి ఎక్కడి నుంచైనా కూడా ఆహారాన్ని లోపలికి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ ఉపరితలం నుంచి కొన్ని నిర్మాణాలు ఏర్పడతాయి, వేళ్ల వంటి నిర్మాణాలు, ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి. వాటిని ఏమంటారంటే సూడోపోడియా అని అంటాం. అంటే మిథ్యాపాదాలు అంటాం తెలుగులో. మిథ్యాపాదాలు అని అంటాం. అంటే మిథ్యా అంటే ఫాల్స్ అని, డూప్లికేట్ అని. ఇక్కడ సూడో అన్న కూడా డూప్లికేట్ అని, అంటే ఫాల్స్ అని, నిజమైనటువంటి వేళ్ళు కాదు అని అర్థం, నిజమైనటువంటి పాదాలు కాదు అని అర్థం. సో అందుకే వీటిని సూడో పోడియా. పోడియా అంటే పాదాలు, అంగాలు అనే మీనింగ్ వస్తుంది. అంటే డూప్లికేట్ పాదాలు, డూప్లికేట్ అంగాలు అని, మిథ్యా పాదాలు అని. సో డూప్లికేట్ పాదాలు అని, ఫాల్స్ పాదాలు అని. సో అటువంటి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ని ఇది ఏర్పరుస్తుంది. మిథ్యాపాదాలను అప్పటికప్పుడు ఏర్పరచుకొని ఆహారం చుట్టుకొని ఏం చేస్తుంది? ఇలా చుట్టేసుకుంటుంది, ఆహారాన్ని లోపలికి వేసుకుంటుంది. ఆ లోపలికి వేసుకున్న తర్వాత ఒక ఆహార రిక్తికను తయారు చేసుకుంటుంది, ఫుడ్ వ్యాక్యూల్ని తయారు చేసుకుంటుంది. ఆ ఫుడ్ వ్యాక్యూల్లో ఏమవుతుందో చూద్దాం. సో డైజెషన్, నెక్స్ట్ వచ్చేసి డైజెషన్. ఆహార రిక్తికలో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడతాయి. అంటే ఏమైంది? డైజెషన్ జరిగింది. అది తీసుకున్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థాలన్నీ కూడా ఆ రిక్తికలో, ఆహార రిక్తికలో సరళ పదార్థాలుగా విడగొట్టడం అంటే జీర్ణం అవ్వడం. సో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే అమీబాలో డైజెషన్ ఎక్కడ జరుగుతుంది, లేదా సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా ఎక్కడ విడగొట్టబడతాయి అంటే ఆహార రిక్తికలో, ఫుడ్ వ్యాక్యూల్లో విడగొట్టబడతాయి. రైట్. నెక్స్ట్, మరి విడగొట్టబడి అది మొత్తం ఎక్కడికి వెళ్తుంటే కణద్రవ్యము సైటోప్లాజంలోకి వ్యాపనం చెందుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. అంటే ఆహార రిక్తికలో జీర్ణమైనటువంటి ఆహారం అంతా కూడా కణద్రవంలోకి వెళ్ళిపోతుంది. అంటే కణం ఉంటుంది, కణం లోపల ద్రవం ఉంటుంది, ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని కణద్రవ్యం లేదా సైటోప్లాజం అని అంటాం. ఆ సైటోప్లాజంలోకి ఏ రూపంలో వెళ్తుంటే డిఫ్యూజన్ మెథడ్లో. డిఫ్యూజన్ అంటే ఏంటంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ కి వెళ్ళడం. అంటే రిక్తికలో ఫుడ్ ఎక్కువగా ఉంది, సో కణద్రవ్యంలో లేదు. అంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? రిక్తికలో ఉంది. కాబట్టి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి కణద్రవ్యంలోకి డిఫ్యూజ్ అవుతుంది అనమాట ఫుడ్ అంతా కూడా. రైట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ లో చూడండి, జీర్ణమైన ఆహారంలోని పోషకాలన్నీ కూడా కణంలోని సైటోప్లాజంలోకి వెదజల్లబడతాయి, పంపించబడుతుంది. ఇప్పుడు జీర్ణమైన ఫుడ్ కణద్రవంలోకి వచ్చింది, కణద్రవంలోకి వచ్చిన తర్వాత ఆ ఆహారంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా కణద్రవంలో కలవడం జరుగుతుంది. దాన్ని అబ్జార్ప్షన్ అని అంటాం. కణద్రవ్యము పోషకాలను అబ్జార్వ్ చేసుకుంటుంది జీర్ణమైనటువంటి ఫుడ్ లో నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ అసిమిలేషన్ చూద్దాం. అసిమిలేషన్ లో సైటోప్లాజంలో గ్రహించిన పోషక పదార్థాల నుంచి శక్తి ఉత్పత్తి జరుగుతుంది. అంటే దాన్ని ఆ ఫుడ్ని వాడుకోవడం, అసిమిలేట్ అవ్వడం. ఆహారం వంట పెట్టిందంటే చూడండి, వంట పట్టడం అంటే అసిమిలేషన్ అనమాట. సో ఇది ఎలా వంట పెట్టించుకుంటుందంటే అక్కడ జీర్ణమైనటువంటి సైటోప్లాజంలో గ్రహించబడినటువంటి వివిధ రకాల పోషక పదార్థాల నుంచి శక్తిని తయారు చేసుకుంటుంది. రైట్. దాన్ని అసిమిలేషన్ అని అంటాం. అసిమిలేషన్ ప్రక్రియలో ఎనర్జీని తయారు చేసుకుంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ శక్తిని వివిధ జీవక్రియల నిర్వహణకు వినియోగించుకుంటుంది. సో ఆ జీవులో కూడా రకరకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. సో ఆ జీవక్రియలకు ఎనర్జీ అవసరమవుతుంది, ఆ ఎనర్జీ అసిమిలేషన్ ద్వారా తీసుకుంటుంది.
నెక్స్ట్ ఎజెషన్ అంటే జీర్ణం కాని ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది, శరీర ఉపరితలానికి పంపిస్తుంది. బయటికి పంపించాలి కదా, దానికి స్పెషల్ ఆర్గాన్స్ ఏం లేవు కాబట్టి మళ్ళీ శరీర ఉపరితలానికి చేరుకొని ఉపరితలం ద్వారా బయటికి పంపించబడుతుంది. సో ఈ విధంగా అమీబాలో పోషణ అనేది జరుగుతుంది. రైట్. సో మనం ఇక్కడ డయాగ్రామ్ లో చూడొచ్చు. సో ఇది అమీబా. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకారం నిర్దిష్టంగా ఉండదు. సెకండ్ వన్, ఆహారాన్ని శరీరంలోని ఏ భాగం నుంచైనా తీసుకుంటుంది, శరీర ఉపరితలం నుంచి ఏ భాగం నుంచైనా తీసుకుంటుంది. స్పెషల్ గా పార్ట్స్ ఏమి ఉండవు ఇక్కడ ఆహారం తీసుకోవడానికి. సో మనిషికి జంతువులకు నోరు ఉన్నట్టుగా వీటికి స్పెషల్గా ఒక పార్ట్ అంటూ ఏమి ఉండదు. సో చూడండి ఇక్కడ ఫుడ్ పార్టికల్ ఇక్కడ ఉంది. ఫుడ్ పార్టికల్ చుట్టూ కూడా మిథ్యాపాదాలు వచ్చేసి ఫుడ్ లోపలికి వేసుకుంటే ఇక్కడ ఫుడ్ వ్యాక్యూల్ తయారైంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్ ఏమవుతుంది, డైజెషన్ అనేది జరుగుతుంది. డైజెషన్ జరిగిన తర్వాత డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా సైటోప్లాజంకి వస్తుంది. సైటోప్లాజంలోకి వచ్చిన తర్వాత ఆ ఫుడ్ లో నుంచి పోషకాలన్నీ సైటోప్లాజంలోకి డిఫ్యూజ్ అవుతాయి. ఆ పోషకాల నుంచి ఎనర్జీని అసిమిలేషన్ ప్రక్రియలో తయారు చేసుకోవడం జరుగుతుంది. రైట్. మరి అదే ఏకమైన జీవి అయినటువంటి పారామీసియం అనేటువంటి జీవి చూస్తే దీనికి ఒక స్థిరమైనటువంటి ఆకారం ఉంటుంది. శరీరంలోని ఒక ప్రత్యేక ప్రదేశంలో ఆహారాన్ని తీసుకుంటుంది. సో ఇందాక మనం అమీబా గురించి చెప్పుకున్నప్పుడు అమీబాలో ప్రత్యేక ప్రదేశం ఏముండదు ఫుడ్ తీసుకోవడం, కానీ ఇక్కడ పారామీసియంలో ఇది స్థిరమైన ఆకారం కలిగి ఉంటుంది మరియు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశం ఉంటుంది ఫుడ్ తీసుకోవడానికి. ఆహారాన్ని ఆ ప్రదేశం దగ్గరికి తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అంటే శైలికల సహాయంతో. ఈ పారామీషియం చుట్టూ కూడా సీలియాస్ ఉంటాయి, శైలికలు ఉంటాయి. ఈ శైలికలు కదిలినప్పుడు ఇలా కదిలి ఫుడ్ అంతా కూడా దగ్గర తీసుకుంటుంది అనమాట. అంటే ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్లో ఉన్న ఫుడ్ని ఇలా శైలికల ద్వారా దగ్గరికి లాక్కొని ఆ ప్రత్యేకమైనటువంటి నోరు లాంటి ప్రదేశం దగ్గరికి తీసుకొచ్చుకొని లోపలికి తీసుకుంటారు అనమాట. రైట్. సో ఆహారాన్ని ఈ ప్రత్యేక ప్రదేశంలోకి తీసుకొచ్చేది ఏదంటే శైలికలు అని. రైట్. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. సో ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను. దీని మీద కూడా ఏదైనా క్వశ్చన్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందేమో మరి అనే ఉద్దేశంతో, ఏది వదిలిపెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాయడం జరిగింది. సో తేనెటీగలు, హనీ బీస్, అదేవిధంగా తేనె పిట్టలు అన్నాడు, అంటే హమ్మింగ్ బర్డ్స్ అంట. తెలుగులో హమ్మింగ్ బర్డ్ ని ట్రాన్స్లేట్ తేనె పిట్టలు అని చేశాడు. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సో టర్మినాలజీ విషయంలో. సో ఇంగ్లీష్ టర్మినాలజీ అనేది ఒకసారి చూసుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవడం ద్వారానే మనకు చాలా మంచి బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తేనె పిట్టలు అని ఇస్తే అవి ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హనీ బీస్ మరియు హమ్మింగ్ బర్డ్స్ అనేవి ఏం చేస్తాయి, పుష్పాల నుంచి మకరంధాన్ని, నెక్టార్ని పీల్చుకుంటాయి, సక్ చేస్తాయి. రైట్. ఎలా తీసుకుంటాయంటే సక్ చేస్తాయి. రైట్. మరి నవజాత శిశువు కానీ, మానవుని యొక్క నవజాత శిశువు కానీ, ఇతర జంతువుల యొక్క పిల్లలు తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి. రైట్. అంటే క్షీరదాల యొక్క పిల్లలు తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి. మరి కొండ చిలువలు ఎలా తీసుకుంటాయంటే కొండ చిలువలు ఆహారాన్ని నేరుగా మింగేస్తాయి, స్వాలో చేస్తాయి. మీరు చూసుంటారు కొండ చిలువల మేకను మింగింది. ఎస్, అలా కొన్ని జలచరాలు ఏం చేస్తాయంటే, అంటే నీటిలో ఉన్నటువంటి జీవులు నీటిపై తేలుతున్నటువంటి చిన్న చిన్న ఆహార రేణువులను వడబోసుకొని తింటాయి. రైట్. ఇంకొకటి స్పెషల్ గా ఇచ్చాడు సముద్ర నక్షత్రం గురించి. సముద్ర నక్షత్రం అంటే దీన్ని స్టార్ ఫిష్ అంటాం. స్టార్ లాగా ఉంటుంది, సముద్రంలో ఉంటుంది. ఇది ఏం తింటుంది అంటే మలస్కా జీవులు తింటుంది. అంటే శరీరం పైన కర్పరాలు కలిగినటువంటివి. అంటే మీరు చూసి నత్తగుల్లలు చూసింటారు, జీవి చాలా మెత్తగా ఉంటుంది, దానిపైన కాల్షియం కార్బోనేట్ తో తయారైనటువంటి గట్టిగా ఉన్నటువంటి షెల్ ఉంటుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, కనిపిస్తుంది షెల్. సో ఆ షెల్ ఉన్నటువంటి అటువంటి జీవుల్ని, కాల్షియం కార్బోనేట్ తో తయారైనటువంటి షెల్స్, కర్పరాలు ఉన్నటువంటి జీవుల్ని ఆహారంగా తీసుకుంటుంది. అంటే కర్పరాలతో సహా తీసుకుంటుందంటే కాదు, కర్పరాల్ని తీసేసి లోపల మెత్తగా ఉన్నటువంటి పదార్థాన్ని మాత్రమే తింటుంది. అది ఎలా తీసుకొని నోట్లో పెట్టుకుంటుందంటే కాదు, ఆ జీవి యొక్క జీర్ణాశయం ఏదైతే ఉంటుందో, సముద్ర నక్షత్రం ఏదైతే ఉందో స్టార్ ఫిష్ యొక్క జీర్ణాశయాన్ని తన నోటి ద్వారా బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇది వెరైటీ. ఇక్కడ తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి తీసుకొచ్చి ఫుడ్ను జీర్ణాశయంలోకి వేసుకొని మళ్ళీ నోటి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మనమైతే ఆహారాన్ని నోటి ద్వారా తీసుకొని జీర్ణాశయంలోకి పంపిస్తాం, కానీ ఈ జీవి జీర్ణాశయాన్ని బయటకు పంపించి జీర్ణాశయంలో ఫుడ్ వేసుకొని మళ్ళీ జీర్ణాశయాన్ని నోటి ద్వారా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. మీరు ఇక్కడ బొమ్మలు కూడా చూడొచ్చు, జీర్ణాశయం బయటకు వచ్చి ఫుడ్ కోసం బయటకు వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏ జీవి నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు తీసుకొచ్చి ఆహారాన్ని సేకరిస్తుందని కూడా అడగడానికి అవకాశం ఉండొచ్చు. లేదా స్టార్ ఫిష్లో ఈ కింది విధంగా
ఆహారాన్ని లోపల తీసుకుంటే ఈ కింది విధంగా పోషణ జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్, చదివేటప్పుడు క్వశ్చన్లు ఊహించుకుంటూ చదవాలి. రైట్, సో ఇది ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ క్లాస్లో మానవుల్లో జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చూద్దాం. ఓకే.